తెలుసు. నేను పొద్దున్నే దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తా, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారి సమాధానం చెప్పాలి, కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. నాను ఏంటో విజయవాడ పార్లమెంటు ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలో మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు.